హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 269. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోచన ఈ లోకంలో లేనట్టుగా చూస్తుంటే శారద గారు ఇంకా జరిగిన దాని నుండి బయటకు రాలేదు. సరిగ్గా పావుగంటకి వాళ్ళు ఊరి పొలిమేరలను చేరుకున్నారు. అక్కడ భీముడు వాళ్ళు ఉండటంతో కాస్త స్పీడ్ తగ్గించి నార్మల్ స్పీడ్తో హాస్పిటల్కి చేరుకున్నారు. టిల్లు, నా మీద నమ్మకం ఉంది కదా నీకు? డోంట్ క్రై. బావకి ఏం కాలేదు. బావ మనకన్నా ముందే ఇక్కడికి వచ్చేశాడు. బావ సేఫ్గా ఉన్నాడు. చూడు, నా వైపు చూడు. నేను అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాను అని మెల్లగా విషయం చెప్పాడు బాలు. శారద గారు కూడా ఆ మాటలు విని బాలు వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, బావకి థ్రెట్ ఉందని డౌట్ వచ్చింది అత్తమ్మ. నిన్న అటాక్ చేసిన వాళ్ళ గురించి ఏం తెలియలేదు. మనకి దొరికినవాడు కూడా కిరాయి హంతకుడు. అసలు అటాక్ ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలిసే వరకు బావ గురించి ఎవరికీ తెలియకుండా ఉంటేనే మంచిది అనిపించింది అత్తమ్మ. ఎందుకో నాకు గట్టిగా అనిపించింది మనం వచ్చే దారిలో ఏదైనా అటాక్ జరుగుతుందని. అందుకే బావని ఆఫ్టర్నూన్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ వచ్చే కంటైనర్లో బావ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసి డాక్టర్తో సహా బావని ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు వచ్చిన అంబులెన్స్ ఖాళీది. అందులో ఉన్నది బావ కాదు, బావలా రెడీ చేసిన ఒక బొమ్మ. అందుకే మిమ్మల్ని అందులోకి ఎక్కనివ్వలేదు. డ్రైవర్ కూడా పక్కకి దూకేసి తప్పించుకున్నాడు అని వాళ్ళ ప్లాన్ గురించి చెప్పాడు బాలు. అన్నయ్య, ఇప్పుడు బావ ఎక్కడ ఉన్నాడు? ఒక పక్క బాలు చెప్పిన విషయాలు సంతోషాన్ని కలిగిస్తున్నా, మరోపక్క అర్హన్ని చూసే వరకు నేను నెమ్మదించను అని గుండెసడి అంతకంతకు వేగం పెంచుతుంటే వణుకుతున్న గొంతుని స్వాధీనపరుచుకుని మెల్లగా అడిగింది లోచన. నేను తీసుకెళ్తాను అని ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి అర్హంత్ ఉన్న రూమ్ ముందు నిలబెట్టి, బావ లోపల ఉన్నాడు అని చెప్పాడు బాలు. అప్పటికే సగం సెక్యూరిటీ అక్కడికి వచ్చేసి ఉండటంతో మొత్తం హాస్పిటల్ అంతా హరి గ్రిప్లోకి తీసుకున్నాడు. అది మాత్రమే కాదు, ఆ రూమ్కి ఉన్న గ్లాస్ విండోస్ తీయించి ఐరన్ విండోస్ పెట్టించింది రూప. మొత్తం అంతా కూడా అర్హంత్కి అవసరమైనట్టు మార్పించింది. భయంగా ఒక్కో అడుగు వేస్తూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది లోచన. అక్కడ బెడ్ మీద వైర్స్ మధ్యలో ఉన్న అర్హన్ని చూశాక ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది తనకి. కళ్ళనీళ్లతో అర్హన్ నుదుటి మీద ముద్దు పెట్టి అతని చేతిని తన పొట్ట మీద పెట్టుకొని, నువ్వు లేకపోతే మేమిద్దరం కూడా ఉండం బావా, గుర్తుపెట్టుకో అని చెప్పి బయటకు వచ్చేసింది. శారద గారు కూడా వెళ్ళి చూసొచ్చారు. రంగి, లక్ష్మి గారు ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరినీ బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. లోచన ఫ్రెష్ అయ్యి తినకుండా వెళ్తుంటే లక్ష్మి గారు ఆ మాటలు ఈ మాటలు చెప్పి తను కాస్త పాలు తాగేలా చేశారు. హాస్పిటల్ కన్నా ముందు నాగమ్మ దగ్గరకు వెళ్ళాలి అంటూ రంగి ఇచ్చిన పువ్వులు, పూజ సామాను తీసుకుని నాగమ్మ దగ్గరకు వెళ్ళింది లోచన. అప్పటికే స్వీటీ ద్వారా విషయం తెలుసుకున్న జీవిత తన అక్కసు మొత్తాన్ని లోచన వాళ్ళ మీద చూపించటం మొదలుపెట్టింది, వాళ్ళు ఎదురుగా లేకపోయినా. అదే సమయంలో అక్కడికి వెళ్ళింది లోచన. తన మానాన్న తను పూజ చేసుకుంటుంటే జీవిత బయటకు వచ్చి తన కచ్చి మొత్తం తీరేలా తిట్టడం మొదలుపెట్టింది. కళ్ళ నుండి నీరు కారుతున్నా మూగగా ఆ తల్లిని వేడుకొని తనకి పతిభిక్ష పెట్టమని అర్థించి అక్కడి నుండి వచ్చేసింది. కానీ నోరు తెరిచి జీవితను ఒక్క మాట కూడా అనలేదు లోచన. ఒక పక్క ఆయుర్వేదిక్ డాక్టర్స్, మరోవైపు డాక్టర్స్ అర్హన్ కళ్ళు తెరవటం కోసం ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. అయినా అర్హంత్లో ఎలాంటి చలనం లేదు.
ఊరిలో కుర్రాళ్ళు అందరూ వంతులు వేసుకొని హాస్పిటల్ చుట్టూ పహారా కాస్తున్నారు భీముడి ఆధ్వర్యంలో. ఊళ్ళోకి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే నిమిషాల్లో వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు హరి అండ్ టీం. అలా 4 నెలలు గడిచిపోయాయి. లోచనాకి ఇప్పుడు 9వ నెల. భారంగా మారిన తన పొట్టతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అర్హన్ పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ తన బేబీ బంప్ మీద అర్హన్ చేతిని పెట్టి, మీ నాన్నని గట్టిగా తన్నరా కన్నా, ఇంకా ఎన్ని రోజులలో నిద్రపోతారు? నువ్వు వచ్చేసరికి నిన్ను తనే ఎత్తుకుంటాను అని నాకు మాట ఇచ్చారు. ఆ మాట గుర్తుందో లేదో అడగరా. రాజా అర్హన్ చంద్రమౌళి గారు, మీరు ఇచ్చిన మాట మీకు గుర్తుందా అండి అని అడుగుతుంటే ఆమె బొజ్జలో ఉన్న బుజ్జి బేబీ అర్హన్ అరచేతిని తల్లి కడుపులో నుండి తన్నటం మొదలుపెట్టాడు. చూడు, వీడు కూడా నీకోసం ఎదురు చూస్తున్నాడు. తన కడుపులో ఉన్నది కొడుకే అని ఫిక్స్ అయిపోయి ముచ్చట్లు చెప్తుంది లోచన. అర్హన్ చెయ్యి చిన్నగా కదిలినట్టు అనిపించటంతో తన భ్రమేమో అనుకుంది ముందు. కానీ అర్హన్ కనురెప్పల కదలిక చూసి డాక్టర్ అని గట్టిగా పిలిచింది లోచన. లోచన ఉన్నప్పుడు తనకి కాస్త స్పేస్ ఇవ్వాలని ఆ రూమ్ బయటనే ఉన్న డాక్టర్ లోచన పిలుపుకి పరుగున వెళ్ళారు. బావ కదులుతున్నారు చూడండి అంటూ సంతోషంతో ఆమె కళ్ళల్లో నీళ్లు కారుతుంటే చెప్పింది. డాక్టర్ వెంటనే చెక్ చేసి గబగబా ఇంజెక్షన్స్ చేశారు. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచిన అర్హన్ చుట్టూ అయోమయంగా చూసి మళ్ళీ స్పృహ కోల్పోయాడు. డాక్టర్, ఏమైంది డాక్టర్? భయంగా అడిగింది లోచన. డోంట్ వరీ మేడం, సార్ కోమా నుండి బయటకు వచ్చారు. ఇంకా ప్రాబ్లం ఏం లేదు. త్వరలో. ఆ రాత్రి మరోసారి అర్హన్కి స్పృహ వచ్చింది. ఈసారి లోచన వాళ్లతో పాటు రాజేశ్వరీదేవి కూడా ఆ గదిలోనే ఉంది. మనవడికి స్పృహ వచ్చింది అని తెలియగానే ఆగమేఘాల మీద వచ్చేసింది హాస్పిటల్కి. అప్పటి నుండి ఎదురు చూస్తూనే ఉందామె. కళ్ళు తెరిచిన అర్హన్ చుట్టూ చూస్తూ అతను ఎక్కడ ఉన్నది అర్థమయ్యేసరికి ఎదురుగా ఉన్న తల్లిని, మిగిలిన వాళ్ళని చూస్తూ, అమ్మా, మనం ఎక్కడ ఉన్నాం? నానమ్మ, వీళ్ళంతా ఎవరు అని అడిగాడు. బాలు, లోచన షాక్ అయి చూస్తుంటే రాజేశ్వరి ఆశ్చర్యంగా చూసింది. శారద మాత్రం కొడుకు కోమా నుండి బయటకు వచ్చాడు అన్న సంతోషంలో మిగిలినవి పట్టించుకోలేదు. తననే షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్న లోచనాని చూశాడు అర్హన్. పైకి కనిపిస్తున్న ఆమె పొట్ట మీద పడింది అతని చూపు. ఆమె ప్రెగ్నెంట్ అయినా నా కోసం చూస్తుంది ఎందుకు అనుకుంటూ ఆమె కళ్ళలో కనిపిస్తున్న ప్రేమని చూసి తల పట్టుకున్నాడు. డాక్టర్ చూస్తున్నప్పుడే మరలా స్పృహ కోల్పోయాడు. రూప సాయంతో అప్పటికప్పుడు ఎంఆర్ఐ చేశారు. మరో గంట తర్వాత అన్ని టెస్టులు పూర్తి చేసి రిపోర్ట్స్తో డాక్టర్ క్యాబిన్లో కూర్చున్నారు అందరూ. ఇన్ని రోజులు కోమాలో ఉండటంతో పాటు అప్పుడు జరిగిన అటాక్లో గాయమైన దగ్గర నర్వ్స్ కంప్రెస్ అవటంతో మెమరీ లాస్ జరిగింది అని చెప్పాడు డాక్టర్. ఆ మాటలను వినటమే లోచన వాళ్ళు షాక్ అయితే రాజేశ్వరీదేవి మాత్రం తన మనవడు జరిగింది మొత్తం మర్చిపోయాడు అని సంతోషపడిపోయింది. అంటే బావకి ఇంక ఎప్పటికీ గతం గుర్తురాదా? బాలు మొదట అడిగాడు. ప్రస్తుతానికైతే కష్టం. సర్ బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉంది. అది మెల్ట్ అవ్వడానికి ముందు మెడిసిన్ వాడాలి. ఆ తర్వాతనే మెమరీ రికవరీ కోసం మెడిసిన్ వాడాలి అని చెప్పాడు డాక్టర్. ఇది కదా మంచి న్యూస్. ఇప్పుడు నా మనవడిని నా నుండి ఎవరు దూరం చేస్తారో నేను చూస్తాను అని కాసిం అని పిలుస్తూ బయటికి వెళ్ళింది రాజేశ్వరి. ఆ తర్వాత రాజేశ్వరీదేవి చాలా వేగంగా పనిచేసింది. నిమిషాల్లోనే తను అనుకున్న పనులు అన్నీ చేయటం మొదలుపెట్టింది. కాసిం, నువ్వెక్కడే ఉండు. నా మనవడి గదిలోకి ఎవరు వెళ్ళటానికి
వీల్లేదు. ఆఖరికి అతని తల్లి అయినా సరే లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని కాసింతో పాటు మరికొందరిని అక్కడ ఉంచి బయటకు వెళ్ళింది రాజేశ్వరి. త్రిలోచన వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఒక రకమైన షాక్లో ఉండిపోయారు. శారద అర్హన్ని చూడటానికి అని రూమ్ దగ్గరకు వెళ్ళింది. కానీ కాసిం అడ్డుకున్నాడు. క్షమించండి మేడం, పెద్ద మేడం ఆర్డర్ అన్నాడు కాసిం. కాసిం, అన్నీ తెలిసి కూడా నువ్విలా ఆవిడ చెప్పింది చేయాలని అనుకుంటున్నావా? శారద బాధగా అడిగింది. ఇప్పుడు నేను ఈ పని చెయ్యకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదమ్మా. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అని అనుకోకుండా చిన్నమ్మని ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉంచండి మేడం. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తున్నారు పెద్ద మేడం. ఇలాంటి టైంలో చిన్నమ్మ ఇక్కడ ఉండటం అంటే అది ఆమెతో పాటు ఆమె బిడ్డకు కూడా ప్రమాదం అని మెల్లగా గొంతు తగ్గించి చెప్పాడు కాసిం. కాసిం చెప్పిన మాటలు విని బెదిరిపోయింది ఆవిడ. వెంటనే బాలు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది. బాలు 2 నిమిషాలు ఆలోచించి టిల్లు పద అన్నాడు. బాలు, నువ్వు కూడానా? బావకి దూరంగా నేను బ్రతకగలనా? ఏడుస్తూ అడిగింది లోచన. తప్పదు టిల్లు, బావ బ్రతుకుతాడో లేదో అని క్షణక్షణం భయపడ్డాం. ఆ తర్వాత ప్రాణాలకి ప్రమాదం లేదని తెలిసినా బావ కోమాలోకి వెళ్ళటంతో ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని 4 నెలల నుండి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు బావ మన మధ్య ఉన్నాడు. బావ జ్ఞాపకాలు మర్చిపోయి ఉండొచ్చు, నిన్ను మర్చిపోయి ఉండొచ్చు. బావ మర్చిపోయింది కేవలం అతని జ్ఞాపకాలు మాత్రమే. అతని మనసులో ఉన్న నిన్ను మర్చిపోగలడని అనుకుంటున్నావా? ఇప్పుడు పరిస్థితి మనకు అనుకూలంగా లేదు. నువ్వు సేఫ్గా ఉండటం చాలా ముఖ్యం. అది నీ కోసం మాత్రమే కాదు, నీ కడుపులో ఉన్న మీ బిడ్డ కోసం అని లోచన చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్తుంటే శారద వాళ్ళ వెనుక వెళ్ళింది. వాళ్ళకి ఎదురెళ్ళింది రూప. మీరిలా రండి అని పిలిచింది వాళ్ళని. టైం లేదు రూపా, ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు అన్నాడు బాలు. నేను చెప్పింది మీరు వినటం చాలా ముఖ్యం అంది ఒక్క ముక్కలో. వాళ్ళు రూప వెనుక వెళ్ళారు. రూప డోర్ లాక్ చేసి డాక్టర్ నాతో అన్ని విషయాలు చెప్పారు. తను మాట్లాడడానికి సమాయత్తం అవుతూ చెప్పింది రూప. అన్నాడు బాలు. అర్హన్ గారికి కేవలం టెంపరరీ మెమరీ లాస్ మాత్రమే వచ్చింది. మనం మెడిసిన్ వాడితే 1 నెల రోజుల్లోనే ఆయన మెమరీస్ తిరిగి తీసుకురావచ్చు అని చెప్పింది. నిజమేనా? సంతోషంగా అడిగింది లోచన. నిజంగా నిజం. ఈ విషయం ఆవిడ ముందు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి మీకు మాత్రమే చెప్తున్నాను అంది రూప. మరి ఆ డాక్టర్ ఎందుకు చెప్పలేదు? బాలు ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగాడు. ఆ డాక్టర్కి ముందే రాజేశ్వరీదేవి గురించి హెచ్చరించాను నేను. ఆవిడ ముందు కాస్త జాగ్రత్తగా మాట్లాడమని చెప్పాను. కానీ అర్హన్ గారి కండిషన్ చూసి కాస్త కంగారు పడ్డాడు. అందుకే ఆవిడ గురించి పట్టించుకోకుండా అసలు విషయం బయటకు చెప్పేశాడు. బట్ నో ప్రాబ్లం, మనం హ్యాండిల్ చేద్దాం అంది రూప. థ్యాంక్ యూ రూప, ఆమె చేతులు పట్టుకుని చెప్పింది లోచన. మరిప్పుడు ఏం చేస్తారు? రాజేశ్వరీదేవి ప్లాన్స్ ఏంటి? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.